యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇందులో తెలియకపోవడానికి ఏముందల్లుడు, మీ నాన్నగారి ఫోను ఆ దివ్య హర్ష నొక్కేసి ఉంటారు. వాళ్ళెందుకు ప్రసాద్ ఫోన్ దాచేస్తారన్నయ్య గారు? బావగారు బయటికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సిస్టర్. ఇష్టం లేకపోతే ప్రసాద్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కదా. అత్తయ్య, మీరు వాళ్ళని బయటే ఉండమన్నారు కదా, ఎలాగైనా ఇంట్లోకి రావాలని డ్రామాలాడుతున్నారు. అవునొదిన గారు, అన్నయ్య గారి కోసం వాళ్ళు కష్టపడిపోతున్నారని మీరనుకోవాలని వాళ్ల తాపత్రయం. అలా అయితే మీరు వాళ్ళని ఇంట్లోకి రానిస్తారు కదా. మరి స్మగ్లర్ దొరికాడని పోలీసులు సాక్ష్యం అడిగారని చెప్పారు. ఏ స్మగ్లరు దొరకలేదు, పోలీసులు సాక్ష్యం అడగలేదు. బావగారి ఫోను ద్వారా బావగారిని బయటికి తీసుకురావచ్చని మీతో చెప్పారు. ఇప్పుడు మీరు ఫోన్ కనిపించలేదని చెప్తారు. ఆయన కోసం మేము ట్రై చేసాం, మీరే ఫోన్ ఇవ్వలేదని మీపైనే నింద వేస్తారు సిస్టర్. ఇదంతా పక్కా ప్లాన్ సిస్టర్. అంకుల్ చెప్తుంది నిజమే అనిపిస్తుంది మా. అన్నయ్య వదలనే డాడ్ ఫోన్ కొట్టేసి ఆ ఫోన్ కనిపించట్లేదని నీతోనే చెప్పించి డాడ్ దగ్గర నేను బ్యాట్ చేయాలనుకుంటున్నారేమో. మాకు మావయ్య గారి ఫోన్ కావాలి. స్మగ్లర్తో కేసు గురించి చాటింగ్ చేసినట్టు నాన్నగారి ఫోన్లో ఎవిడెన్స్ ఉందంట. అది పోలీసులకి చూపించామంటే మావయ్య గారు నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది అత్తయ్య. ఆ స్మగ్లర్ని అరెస్ట్ చేసి మావయ్య గారిని వదిలేస్తారు. అదే వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళ అంతు చూస్తాను. ప్రసాద్ని బయటికి తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నారా? చెప్తా వాళ్ళ సంగతి. అమ్మమ్మ ఆగు చెల్లెమ్మా. ఇప్పుడే వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోయినట్టు వాళ్ళకి తెలియకూడదు. మీరు బయటికి వెళ్ళి బావగారి ఫోన్ కనిపించట్లేదని వాళ్ళతో చెప్పండి చాలు. అవునత్తయ్య, ముందే మీరు గొడవ పడితే తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలియకుండా పోతుంది. అది నిజమే. ప్రసాద్ని బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి. ఫోన్ కనిపించట్లేదని చెప్పొస్తాను. ప్రసాద్ ఫోన్ ఇంట్లో కనిపించట్లేదు దివ్య. మావయ్య గారి ఫోన్ ఇంట్లోనే ఉంది కదత్తయ్య, కనిపించకపోవడం ఏంటి? దీపు ఇల్లంతా వెతికాడు. ప్రసాద్ ఫోన్కి కాల్ కూడా చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏడుకుంటు మావయ్య, అయితే ఎవడో దొంగ వెధవ నాన్న ఫోన్ కొట్టేశాడనమాట. ఇదేంటిది, ఇండైరెక్ట్ గా దొంగ ఏదమంటున్నాడు?
ఇంట్లో ఉన్న ఫోన్ని ఎవరు కొట్టేస్తారు హర్షబాబు? ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు, కానీ నేను కనిపెడతాను. ఆ ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుందో నాకు బాగా తెలుసు. మా బావగారి ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఇంటి దొంగలని ఎవరినంటున్నావు? గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు మీరులికి పడతారేంటి మావయ్య? ఇప్పుడేం చేద్దాం దివ్య? పర్వాలేదు అత్తయ్య, ఆ ఫోన్ కాకపోతే ఇంకో ఎవిడెన్స్ ఉంది. ఏదైనా సాక్ష్యం సంపాదించి మావయ్య గారిని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను. మీరు హ్యాపీగా ఇంట్లోకి వెళ్ళండి. దొంగ వెధవా! ఏమ్మా పిలిచావా? మిమ్మల్ని కాదలే అన్నయ్య గారు, ఫోన్ తీసిన ఆ దొంగ వెధవని. వాడెవడో గాని వాడి కళ్ళు పీకేయాలి, వాడి కాళ్ళు నరికేయాలి, వాడి చేతులు రెండు విరిచేయాలి. ఈ ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ వాడికొచ్చి వాడి కుక్క చావు చావాలి. ఎంత భయంకరంగా తిడుతోందిరా నాయనా. వాడు నాశనం అయిపోవాలి. ఖచ్చితంగా ఏడుకొండల గారి ఆ ఫోన్ కొట్టేస్తుంటారు దివ్యమ్మ. అది అర్థమవుతుంది చారుకేశ, అందుకే అంతలా ఉలికి పడుతున్నాడు. అసలు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళను ఏం చేయాలి దివ్య గారు? కలుగులో దాక్కున్న ఎలకను ఎలాగైనా బయటికి తీసుకురావాలి. రప్పిద్దాం. ముందైతే వంట చేద్దాం. బాగా ఆకలేస్తుంది అంటుంది కదా, పదండి. రండి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏవండి, ఓకే. చారుకేశ కనిపించాడా? ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. తెలీదండి. ఎక్కడికి వెళ్ళుంటాడు? దివ్యమ్మ, చారుకేశ, అభిబాబు ఫోన్ చేశారు. మనం ఇంటి బయట ఉంటున్న విషయం తెలిసిందనుకుంటాను. నిజం చెప్పమని అడిగారమ్మా. నేను అలాంటిది ఏం జరగలేదని చెప్పినా ఆయన నమ్మలేదు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, 2-3 రోజుల్లో వస్తాను, నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో అన్నీ తేలుస్తాను అని ఫోన్ పెట్టేశారు. అన్నయ్యకి డౌట్ వచ్చినట్టుంది చారుకేశ. అవును దివ్యమ్మ, ప్రసాద్ సార్ని విడిపించి మనం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి. లేదంటే అభిబాబు మీ గురించి చాలా బాధపడతారు. అదే ఆలోచిస్తున్నాను చారుకేశ. మావయ్య గారి ఫోన్ని వాళ్ళు దాచేశారు. ఎవిడెన్స్ కోసం ఏదైనా ట్రై చేయాలి. దివ్య గారు, దేవుడే ఫోన్ మన దగ్గరే ఉంది కదా, ఆ ఫోన్తో ఎందుకు ట్రై చేయకూడదు? అంటే దేవుడు అయ్యేలాగా స్మగ్లర్తో మనమే చాట్ చేస్తే? సూపర్ ఐడియా సార్. అలా చేస్తే ఆ స్మగ్లర్స్ మన వలలో చిక్కుకుంటారు. మంచి ప్లాన్ అండి. వాడితో ఇప్పుడే చాట్ చేద్దాం. చారుకేశ, దేవుడయ్యే ఫోన్ ఇవ్వు. హాయ్ సోమశేఖర్.
ఇదేంటిది? దేవుడా గారు కాల్ చేయకుండా చాట్ చేస్తున్నారు. ఏంటి సార్ మెసేజ్ చేశారు? నా ఫోన్లో కాల్ ప్రాబ్లం వచ్చింది. ఓహో, చెప్పండి సార్. చాలా థ్యాంక్స్ శేఖర్. పోలీస్ స్టేషన్లో నా గురించి చెప్పేస్తావేమో అనుకున్నాను. మనం ఒకటి సార్. మీ గురించి ఎందుకు చెప్తాను? మనం ఒకటి సార్. మీ గురించి ఎందుకు చెప్తాను? క్లయింట్ లాగా రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్ళి బ్రీఫ్ కేస్ మర్చిపోయినట్టు నటించి ప్రసాద్ని బయటికి రప్పించి లడ్డూల్లో డైమండ్స్ పెట్టి అతన్ని కేసులో ఇరికించి అరెస్ట్ చేయించావు చూడు, అది హైలైట్. ఊరుకోండి సార్. రాజేంద్ర ప్రసాద్ గారిని స్మగ్లింగ్లో ఇరికించాలన్న ప్లాన్ మీది. మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను అమలు చేశాను అంతే. లాయర్కి జైలు శిక్ష పడిందంట కదా, మీరు హ్యాపీయేనా? అది శిక్ష కాదు, రిమాండ్. అవును, రాజేంద్ర ప్రసాద్ గారిని స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తే నీకెంత డబ్బులు ఇస్తానన్నాను? అదేంటి సార్ తెలియనట్టు అడుగుతారు? 3 లక్షలు ఇస్తానన్నారు, 2.5 ఇచ్చారు. ఇంకా 50,000 ఎప్పుడిస్తారు? ఇచ్చింది సరిపోలేదా? ఇంకా కావాలా? నిజానికి అంత పెద్ద లాయర్ని ఇవ్వకపోతే ఏం చేస్తావు? పోలీసుల దగ్గరకు వెళ్ళి నిజం చెప్పేస్తాను. మనలో మనకి గొడవలు ఎందుకులే కానీ రేపు ఫోన్ చేస్తాను. 50,000 తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇరుకున్నాడు దివ్య గారు. ఈ సాక్ష్యం చాలు దేవుడయ్యని లోపలికి పంపించి నాన్నను బయటకు తీసుకురావడానికి. అంటే రేపు మీ నాన్నగారిని వదిలేస్తారా? ఈ సాక్ష్యాన్ని కోర్టులో చూపిస్తే ఖచ్చితంగా వదిలేస్తారత్తయ్య. నమస్కారం జైలర్ గారు. ఏంటి దేవుడయ్యా ఎలా వచ్చారు? మీ రౌడీలు గొండాలు ఎవరైనా జైల్లో ఉన్నారా? ఉన్నారు గానీ వాళ్ళ కోసం మేము రాలేదు. నా బద్ధ శత్రువైన లాయర్ రాజేంద్ర ప్రసాద్ని లేపేయడానికి వచ్చాం. నా పర్మిషన్ లేకుండా చిన్న పురుగు కూడా ఖైదీ సెల్లోకి వెళ్ళలేదు. మీరెలా లాయర్ గారిని చంపేస్తారు? సూరే, ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి సార్. అయినా కానీ రిమాండ్లో ఉన్న ఖైదీని జైల్లో చంపడం అంటే రిస్క్ అవుతుంది కదా. జైలు అంటే జైల్లో చంపమని కాదు జైలరు, జైలు బయట పోలీసులతో ఎన్కౌంటర్ చేద్దాం.
మీ సెంట్రీని లాయర్ దగ్గర పంపించండి. అంతా విన్నావు కదా? ఆ లాయర్తో ఈ సార్ చెప్పింది చెప్పినట్టే చెప్పు. సార్, ఏంటి మీ మీద పెద్ద కుట్ర జరుగుతుంది సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మిమ్మల్ని జైలుకి పంపించిన దేవుడయ్యా మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు సార్. వాట్? రిమాండ్లో ఉన్న ఖైదీని ఎలా చంపుతారు? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, జైలర్ తలుచుకుంటే చావులకు కొరత. మా జైలరు ఆ దేవుడైతే కలిసిపోయాడు సార్. నో, నేను నమ్మను. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది సార్, అందుకే సీక్రెట్గా వచ్చి చెప్తున్నాను. కావాలంటే మీరే వచ్చి చూడండి సార్. సార్ రండి సార్, చూడండి చూడండి సార్. ప్లాన్ అర్థమైంది కదా జైలరు? కాసేపట్లో డిన్నర్ టైం. అన్నంలో కడుపు నొప్పి టాబ్లెట్లు కలిపి ప్రసాద్తో తినిపించండి. ప్రసాద్ కడుపు నొప్పి వస్తుంది. అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు జైలు బయటికి తీసుకురండి. ఎవరూ లేని చోట అంబులెన్స్ ఆపి ప్రసాద్ని ఎన్కౌంటర్ చేసి పారిపోతుంటే కాల్చేశామని చెప్పండి. జైలర్ గారు రూమ్లోనే ఉంటాయి సార్. మీరు పని చేయండి సార్, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక దారి ఉంది, ఆ దారిలో వెళదాం. జైలు నుంచి పారిపోవటం అది నేరం. ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తారు సార్. మీరు బయటికి వెళ్ళి జడ్జి గారితో మాట్లాడండి సార్. జడ్జి గారి దగ్గరికి వెళ్తాను. ఎటెల్లాలో దారి చూపిస్తావా? చూపిస్తాను రండి సార్. కలుగులోంచి ఎలుక బయటికొచ్చింది నాన్న. ఎస్ఐ గారికి ఫోన్ చేయండి. హలో సార్, బలిపశువు బయటికి వెళ్ళిపోయింది. ఎన్కౌంటర్కి రెడీగా ఉండండి. రెడీగా ఉన్నాను సార్. జైలర్ గారికి చెప్పండి, కాపలా సెంట్రీని గాయపరిచి రాజేంద్ర ప్రసాద్ జైలు నుంచి పారిపోయాడని. కనిపిస్తే కాల్చివేత అని ఆర్డర్ తీసుకోమని చెప్పండి సార్. ఆల్రెడీ జైలర్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను. కాసేపట్లో మీకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వస్తాయి. రాజేంద్ర ప్రసాద్ని కాల్చి చంపేయండి. ఓకే సార్, ఆర్డర్స్ రాగానే లాయర్ని ఎన్కౌంటర్ చేస్తాను సార్. ఉంటాను సార్. ఓకే సార్. ఏమయ్యా సెంట్రీ, కలుగులో నుంచి ఎలక బయటికెళ్ళిందా? ప్రసాద్ సార్ వెళ్ళిపోయారు సార్. అయితే మన పని కానిద్దామా నాన్న? ఏంటిది దేవుడయ్యా, నీకు హెల్ప్ చేస్తే మమ్మల్ని ఎప్పుడు చేస్తారా? సారీ జైలర్ గారు, కేసు స్ట్రాంగ్ అవ్వాలంటే తప్పదు. మిమ్మల్ని సెంట్రీని పొడి చేసి రాజేంద్ర ప్రసాద్ పారిపోయాడని చెప్తేనే కదా జడ్జి గారు
రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తే కాల్చి వెయ్యండని ఉత్తర్వులిస్తారు. నువ్వు ఆ ఎస్ఐకి ఫోన్ చేయి సురేష్. బలి పశువు బయటికి వెళ్ళిపోయింది ఎస్ఐ గారు. వేటకు బయలుదేరండి.